రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉంటుంది ఆ దంపతుల పరిస్థితి. ఇద్దరూ కష్టపడితే గాని ఆ రోజు పూట గడవదు. అలాంటి దయనీయమైన పరిస్థితిలో జీవిస్తుంది ఆ కుటుంబం. అన్ని కష్టాలు పడి జీవనం సాగిస్తున్న ఇంట్లో ఓ మానసిక సమస్య కలిగిన అమ్మాయి జన్మించింది. ఓవైపు పేదరికం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, మరోవైపు మానసిక లోపం సమస్య. ఇక ఆమె తల్లిదండ్రులు ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నా సమాజం తన లోపాన్ని చూసి వెక్కిరిస్తూనే ఉంది. అయినా ఆమె నా తలరాత ఇంతే అని కృంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో సరికొత్త మార్గం వైపు పయనించింది. పట్టుదల, అకుంఠిత దీక్షతో తన లక్ష్యం వైపు ముందడుగు వేసింది. కట్ చేస్తే అథ్లెటిక్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ ఘనత సాధించింది ఎవరో కాదు, మన తెలుగమ్మాయే. ఇంతకీ ఎవరామె? ఆమె విజయ గాథ ఏంటో తెలుసుకుందామా? ఆ ఇంట్లో తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే గాని ఆ ఇల్లు గడవని కుటుంబ నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికంతో అంతంత మాత్రమే ఉన్న ఆర్థిక పరిస్థితి, మరోవైపు మానసిక లోపం సమస్యతో ఆమె పడని ఇబ్బందంటూ లేదు, ఎదుర్కొని అవమానమూ లేదు. ఇన్ని సమస్యల్లోనూ ఆమె ఎక్కడా తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఇంటిని, ఊరిని విడిచిపెట్టి నూతన మార్గంలో పయనించింది. కార్యాచరణ, లక్ష్య సాధన, పట్టుదలే ఆయుధాలుగా చేసుకొని ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. అథ్లెటిక్స్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది ఆ అమ్మాయే జివాంజీ దీప్తి. తెలంగాణలోని కల్లేడ అనే చిన్న కుగ్రామంలో దినసరి కూలీలైన జె యాదగిరి, జె ధనలక్ష్మి దంపతులకు కమ్యూనికేషన్ మరియు అనుకూల నైపుణ్యాలు రెండింటిని దెబ్బతీసే మేధో వైకల్యంతో జన్మించిన ఆమె అన్ని అసమానతలను అధిగమించి అథ్లెటిక్స్ లో గొప్పగా నిలిచింది. దీప్తికి ఎదురయ్యే అవమానాలు మానసికంగా మరింత కొంగదీసేవి. అయితే దీప్తి భారత జూనియర్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేష్ దృష్టిలో పడటం ఆమె కెరీర్ మరో మలుపు తిరిగింది. వరంగల్లో పాఠశాల మీట్లో దీప్తి సామర్థ్యాన్ని చూసిన ఆయన శిక్షణ కోసం హైదరాబాద్కు పంపించమని దీప్తి తల్లిదండ్రులకు సూచించాడు. అప్పట్లో ఆ కుటుంబం దగ్గర కనీసం బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చి మంచి శిక్షణ ఇప్పించాడు. పారా అథ్లెటిక్స్ లో జివాంజీ ప్రయాణం 2019లో హాంకాంగ్ లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడంతో ప్రారంభమైంది. అక్కడ ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. లక్ష్య మార్గ నిర్దేశకుడు పుల్లెల గోపీచంద్ చొరవతో ఆమె పారా ఒలింపిక్స్ లో పాల్గొంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీ బరిలో దిగేందుకు అవసరమైన అనుమతుల కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం పుల్లెల గోపీచంద్ 3 లక్షలు వెచ్చించి దీప్తి భవితకు బాటలు వేశాడు. ఆర్థికంగా కొంత మద్దతు, అత్యున్నతమైన శిక్షణ లభించడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022 మొరాకోలో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో ఆమె T20 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. దీప్తికి ప్రతిభకు దక్కిన తొలి అంతర్జాతీయ స్వర్ణమిదే. 400తో పాటు 200 మీటర్లలోనూ తన సత్తా చాటింది. అదే ఏడాది బ్రిస్బెన్ వేదికగా వర్చుస్ ఆసియానియా పోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకండ్లో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం గెలిచిన ఆమె 400 మీటర్లను 57.58 సెకండ్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. జపాన్లోని జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2024లో 55.07 సెకండ్ల టైమింగ్తో ప్రపంచ రికార్డును సృష్టించి పారిస్ పారా ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
పారా ఒలింపిక్స్ లో 400 మీటర్ల టీమ్ 20 అథ్లెటిక్స్ విభాగంలో పోటీ పడింది 20 ఏళ్ల దీప్తి. ఈ విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకండ్లలో రేసును ముగించి 3వ స్థానంలో నిలిచారు. దీంతో ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ నుంచి పతకం గెలిచిన తొలి అమ్మాయిగా నిలిచి చరిత్రను తిరగరాసింది దీప్తి. ఆమె జీవితం ఎప్పుడూ రకరకాల సవాళ్లతో సాగేది. అసాధారణమైన లక్షణాలతో పుట్టిన ఆమెను చూసి గ్రామస్తులంతా ఆమెను ఎగతాళి చేశారు. అయితే ఒకప్పుడు మేధో బలహీనత ఉన్న బిడ్డను పెంచినందుకు అపహాస్యం ఎదుర్కొన్న ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు ఆమెను ప్రపంచ రికార్డు హోల్డర్ మరియు పారా ఒలింపిక్స్ పతక విజేతగా చెప్పుకుంటున్నారు. వెక్కిరించిన వారంతా ఈ రోజు ముక్కును వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఊరు మొత్తం దీప్తికి నమస్కారాలు పెడుతున్నారు. దీప్తి తల్లిదండ్రులుగా వారికి అంతకన్నా సంతోషం ఏముంటుంది? పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చని మరోసారి దీప్తి ప్రపంచానికి చాటి చెప్పింది. క్రీడాకారుల అందరిలో ఇలాంటి స్ఫూర్తి ఉండాలి.